ఈ దారుణ హత్యకు నిరసనగా మృతుడి బంధువులు గోదావరి బ్రిడ్జ్ సెంటర్ లో ధర్నాకు దిగారు. హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అక్కడ భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తర్వాత భద్రాచలం ఏఎస్పీ విక్రమ్ కుమార్ సింగ్ జోక్యంతో బాధితులు ధర్నా విరమించారు. ట్రాఫిక్ ను పోలీసులు క్లియర్ చేశారు. కాలంగా గంజాయి బాగా విక్రయిస్తాం, బెల్ట్ షాపులు దగ్గర సారా కొట్లు బాగా విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ గంజాయి బ్యాచ్ గత కొంతకాలంగా నైట్ పూట ఇళ్లలో చోరీలకు పాల్పడి ఇంట్లో ఫోన్లు, బంగారం, డబ్బులు ఇవన్నీ ఎప్పటి నుంచో దొంగతనాలు చేస్తూ ఉన్నారు. ఆ ముఠా నైట్ పూట ఎవరైనా ఆడపిల్లలతో బయటకు రావాలన్నా భయం వేస్తుంది. ఒంటరిగా ఎవరైనా బయటకు వచ్చినా సరే వాళ్ళని కొట్టి జోబులో డబ్బులు, ఫోన్లు లాక్కుంటా ఉంటారు. ఆ ముఠా అదే విధంగా 2-3 సార్లు కూడా వీళ్ళు మర్డర్ చేస్తున్నారు. 6 నెలల క్రితం మర్డర్ కేసులో జైలు వచ్చారు వాళ్ళు. నేను నిన్న ఈవినింగ్ సాయంత్రం 5 గంటల ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా సుమారు 15 మంది రోడ్డు కాపుగా నా బండిని యాక్సిడెంట్ చేసి, నీ బండిని పెట్రోల్ పెట్టి తగలెట్టేస్తాం, ఇక్కడ నీకు నష్టపరిహారం కట్టాం, నీ బండి ఇక్కడే కాల్ చేస్తామని చెప్పి నన్ను బెదిరిస్తున్నారు. ఇదేంటని అడిగినందుకు నన్ను విపరీతంగా తల మీద కొట్టేసి రాళ్లతో కొట్టి నా మీద దాడి చేశారు.